అండి, నమస్తే అందరికీ. నేను ఇప్పుడు ఈ అరటి పండ్లు బాగా నల్లగా అయిపోయినాయి. చూడండి, లోపల అయితే ఒక రకంగా ఉంది. ఎండలకి ఇట్లా ఊరికి మరుసటి రోజు రెండో రోజుకి మూడో రోజు కల్లా ఇట్లా అయిపోతున్నాయండి. ఇప్పుడు 3 కాయలు తీసుకున్నాను. ఈ అరటి పండ్లు ఇంత బాగా నల్లగా అయిపోయినాయి, ఏమి పనికిరావు అని బయట పడేసేది కొంతమంది పడేస్తుంటారు కదా, అట్లాంటివి పడేయబాకండి. ఇవి మన మొక్కలకి ఎంతో ఉపయోగాలు ఉంటాయి. చూడండి, ఇది ఇట్లా నీళ్ళల్లో కొంచెం కలిపానండి. ఇది 2 బకెట్లోకి ఇప్పుడు వంట చేసుకున్నాక వచ్చిన 2 ఉల్లిపాయ ఇట్లాంటివన్నీ, టమాటా నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు అట్లా వేసేసాను ఈ బకెట్లోకి. ఇది ఇప్పుడు ఇట్లా పోసేసి బొప్పాయి మొక్కకి ఇద్దామండి. ఇక్కడ చూపిస్తాం. ఇదిగండి, అది పూతలు కనిపిస్తుంది, పిండి అయితే రావట్లేదండి, చూడాలి. అయితే నేను ఇప్పుడు ఆ పూత రావడానికి, పూత నుంచి కాయ రావడానికి ఈ లిక్విడ్ అనేది ఇస్తున్నానండి. చూడండి, ఇదండి. ఆ పక్కనే జామ చెట్టు ఉందండి, ఇదండి, రెండింటికి పోసాను. రెడ్ జామ, ఇది కూడా కొమ్మలు కట్ చేసామప్పుడు చిగుర్లు వస్తూ ఉంది. ఇట్లా పూత పిందె రాని వాటికి ఇలాంటి లిక్విడ్ ఇచ్చి మంచిగా పూతలు కాయలు తీసుకున్నామండి. ఓకే అండి, బాయ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.